సార్ ఏమైనా కొత్త న్యూస్లు ఉన్నాయా సార్? ఉన్నాయి. ఒక 2-3 న్యూస్లు కొత్తవి ఉన్నాయి. ఏంటంటే ఏపీలో ఇప్పటికే ఎయిర్పోర్ట్లు చాలా ఉన్నాయి. 6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అవి కాకుండా ఈ రాష్ట్రంలో ఇంకొక 10 ఎయిర్పోర్ట్లు నియమించాలని చెప్పేసి విమాన రవాణా శాఖ మంత్రి రాజమోహన్ నాయుడు కొత్తగా అమల్లోకి తీసుకొని వచ్చాడు. ఏపీ రాష్ట్రంలో విమాన రంగానికి బలోపేతం ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 6 ఎయిర్పోర్ట్లు ఉండగా మరో కొత్త 10ని నిర్మించాలని భావిస్తున్నారు. ఈ జాబితాల్లో ఏ ఊర్లో పెట్టాలని అనుకుంటున్నారంటే దగదర్తి, కుప్పం, అమరావతి, శ్రీకాకుళం, నాగార్జున సాగర్, ఒంగోలు, అనంతపురం, తుని, అన్నవరం దగ్గర పెట్టాలని చెప్పేసి భూములు స్థలాలు కేటాయించడానికి బాగా సర్వే చేస్తున్నారు. ఒక విమానాశ్రమం పెట్టాలంటే కనీసం 300 ఎకరాలు 400 ఎకరాలు కంపల్సరీ కావాల్సి వస్తుంది. అలాంటి వాటిని సర్వే ముమ్మరంగా చేసి ఎట్లయినా సరే 10 సంవత్సరం లోపల 10 ఎయిర్పోర్ట్లు నిర్మించాలని చెప్పేసి విమాన శాఖ మంత్రి రాజమోహన్ నాయుడు అనుమతులతో ప్రక్రియలతో కూడా పనులు సాగుతున్నాయి కూడా. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా పెరిగిపోయినాయి. భరించలేనంత భారాలు అయిపోయింది. ఈ నెలలోనే 3 సార్లు పెంచారు. పెట్రోల్ మీద 87 పైసలు, డీజిల్ పై 91 పైసా పెరుగుతా ఉన్నాయి రేట్లు. అది కూడా ఈ రాత్రి నుంచి అమలు. హైదరాబాద్ లో కూడా లీటర్ పెట్రోల్ వచ్చి 112 రూపాయల 84 పైసలు. ఒక్క లీటర్ పెట్రోల్ హైదరాబాద్ లో 112 రూపాయల 84 పైసలు. అదే డీజిల్ వచ్చేసి 100 రూపాయల 94 పైసలు. ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్ లో అమలు అయిపోయింది. మన ఏపీలో కూడా ఈ రోజు నుంచి అమలు అయిపోతుంది. ఈ 8 రోజుల్లోనే 2 సార్లు పెంచారు. ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి సూచనలు ఎక్కువగా తెలియజేస్తున్నారు కూడా. వర్క్ బోర్డు అంటే ముస్లింస్ సంబంధించిన మసీదులు ఉంటాయి కదా, ఆ వర్క్ బోర్డుకు సంబంధించినవి కొన్ని స్థలాలు ఉంటాయి. అవి కొంతమంది ఆక్రమించాలని చెప్పేసి హైదరాబాద్ లో ప్లాన్ చేస్తుంటే వర్క్ బోర్డు సంబంధించిన న్యాయవాది ఒక అతను ఖాజా మొహద్దీన్ అనే వ్యక్తి ఆ ఆస్తులు ఎక్కడికి ఎవరు ఆక్రమించకుండా ఉండేందుకు కోర్టులో స్టే తెచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంతమంది వ్యక్తులు అతన్ని చంపాలని ప్రయత్నించి వ్యాన్తో గుద్ది వెళ్ళిపోయారు. అతను ఆ గుద్దడం కూడా విపరీతం వేగంతో వ్యాన్తో గుద్దడంతో దాదాపు ఒక 200 మీటర్ల దూరంలో ఎగిరి పడ్డంతో అతనికి తలలో గాయాలైపోయి హాస్పిటల్కి చికిత్సకి తీసుకెళ్లేని లోపల చనిపోయాడు. అంటే స్థలాల కోసం, ఆ భూముల రక్షణ కోసం ఆయన ఏదైతే న్యాయ పోరాటం చేయాలనుకున్నాడో అటువంటి వ్యక్తిని కొంతమంది కబ్జాదారులు అతన్ని గుద్దేసి చంపేశారన్నమాట. ఈ లేటెస్ట్ న్యూస్లు. ఈ న్యూస్లు ఒకసారి అన్నీ అప్లోడ్ చేసి వదిలేసి